హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఆ పాత బండి అయితే అమ్మేశాను. మనది పాత కారు ఉండింది కదా, ఇరిటిగా అది అమ్మేసి కొత్త ఇరిటిగా అయితే తీసుకున్నాను. కొత్త ఇరిటిగా తీసుకున్న తర్వాత ఫస్ట్ వీడియో అయితే ఇదైతే చేస్తున్నాను నేను. ఇన్ని రోజులు లేట్ ఎందుకైందంటే ఆ పాత బండి అమ్మేసి 2 నెలలు అయిపోయింది. తర్వాత లోన్ ప్రాసెస్ అయితే చాలా లేట్ అయిందనమాట. ఈసారి నేనే సొంతంగా తీసుకున్నాను అనమాట బండి. అంటే ట్రావెల్స్ నుంచి కాకుండా నేనే సొంతంగా బండి తీసుకున్నాను. అందుకోసమనే అది లోన్ ప్రాసెస్ లేట్ అయిందానికి ఇంత టైం పట్టింది మనకి బండి తీసుకోవడానికి. బండి అయితే పోయిన వారమే తీసుకున్నా. పోయిన వారం మండే తీసుకున్న బండి. కంపెనీకి అంతా అటాచ్మెంట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను కోలార్కి వెళ్తున్నా. ఎందుకంటే నాది డిఎల్ ఎక్స్పైర్ అయిపోయింది, బ్యాడ్జ్ నెంబరు. దాన్ని రెన్యూవల్కి అయితే ఇచ్చి ఆల్రెడీ 1 మంత్ అయితే అవుతుంది. 25 days మినిమం కావాలన్నారు. 1 మంత్ అయిపోయింది దగ్గర. అందుకని అది డిఎల్ అయితే రెన్యూవల్ అయిపోయి వచ్చేసింది, ఒరిజినల్ డిఎల్. అది తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇన్ని రోజులు లోన్ ప్రాసెస్ ఎందుకు లేట్ అయిందంటే అది చెప్తాను ఇప్పుడు మీకు. అది ఎందుకు లేట్ అయింది, ఎలా అయింది, మొత్తం అంతా బండి డెలివరీ తీసుకునేదంతా చెప్తాను. వెళ్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడు నేనైతే బెంగళూరు టు చెన్నై హైవేలో వెళ్తున్నాను. ఇప్పుడు కోలార్ అయితే ఇంటి దగ్గర నుంచి 45 కిలోమీటర్లు చూపించింది. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే వచ్చేసాను. బండి డెలివరీ తీసుకోవడం అయితే మొన్న మండే తీసుకున్నాను. నేను బుక్ చేసి ఎప్పుడు ఫిబ్రవరిలో బుక్ చేసినాను బండి. కాకపోతే లోన్ ప్రాసెస్ అయితే చాలా లేట్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు నా దగ్గర స్విఫ్ట్ డిజైర్ ఒకటి ఉండింది కదా, అది ఒకరికి కంటిన్యూ ఫైనాన్స్ కానీ ఇచ్చేసాను కదా. వాళ్ళు ఈఎంఐలు సరిగ్గా కట్టగా నాది సివిల్ స్కోర్ అంతా మొత్తం పడిపోయింది. దానివల్ల లోన్ ప్రాసెస్ అయితే చాలా లేట్ అయిందనమాట. రెండు ఫైనాన్సులు అయితే రిజెక్ట్ చేశారు. ఎందుకంటే సివిల్ స్కోర్ ఏం లేదు అంటానని 2 ఫైనాన్సులు, టాటా క్యాపిటల్, తర్వాత ఇంకోటి మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్, ఇంకోటి చోళమండలం ఫైనాన్స్. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్లో అది స్విఫ్ట్ డిజైర్ లోన్ ఉండేది. కాకపోతే దాంట్లో అయితే లోన్ అయితే ప్రాసెస్ ఏం చేయలేదు. చోళమండల్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్లో ట్రై చేశారనమాట. కాకపోతే సివిల్ స్కోర్ లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. లాస్ట్కి శ్రీరామ్ ఫైనాన్స్లో అయితే చేయించాను అనమాట. శ్రీరామ్ ఫైనాన్స్లో అయితే అయింది, కాకపోతే కొంచెం లేట్ అయిందనమాట సివిల్ స్కోర్ వల్ల. ఇంకా ఉంటాయి కదా చెకింగ్, అవి ఇవి ప్రాసెస్ చాలా పట్టింది. అందుకని లోన్ అయితే చాలా లేట్ అయిందనమాట. ఎలాగలాగా లోన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను సిఎన్జి అయితే పట్టుకోవాలి. సిఎన్జి అయితే కొంచెం కూడా లేదు, పెట్రోల్ వెళ్తున్న బండి. సిఎన్జి ఇక్కడైతే ఉంది. ఇవా సిఎన్జి లేదంటే ఇక్కడ హోస్కోట్లోనే పట్టుకున్నా బాగుంటుండే. పెట్రోల్ కూడా కొంచెం తక్కువలానే ఉంది, పర్లేదు. ఇంకా ఒక 10 కిలోమీటర్లో ఇంకొకటి ఉంది బంక్, అక్కడ చూస్తాము. కంటిన్యూ ఫైనాన్స్కి ఇచ్చి బండి చాలా పొరపాటు చేశాను అనమాట. ఎందుకంటే తెలిసిన వాళ్ళని ఇచ్చిన దానికి అతను సరిగ్గా కట్టక నాకు సివిల్ స్కోర్ అయితే దెబ్బ పడిపోయింది. ఎవరు కూడా అలా కంటిన్యూ ఫైనాన్స్కి అయితే ఇవ్వద్దండి. నేనైతే మోసపోయినాను. నెక్స్ట్ టైం ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలంతే. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా తెలియదు, కంటిన్యూ ఫైనాన్స్ కదా, కట్టుకుంటాలే, తెలిసినోడే కదా అని చెప్పి నమ్మి ఇచ్చేసాను అనమాట. ఎంత తెలిసిన వాళ్ళన్నా కానీ కంటిన్యూ ఫైనాన్స్ మాత్రం బండి ఇవ్వకూడదు. మొత్తం క్లియర్ చేసుకునేట్లు ఉంటే చేసుకొని బండి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించేయాలి అంతే. ఇప్పుడు చూడండి, నేనైతే ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు, కానీ అది చెప్పలేము. అందుకని ఎవరు కూడా ఇంకా అలా కంటిన్యూ ఫైనాన్స్కి అయితే బండ్లు ఇవ్వద్దండి. రైట్ సైడ్లో ఎక్కడా లేదు. ఎలాగైతే బండి అయితే చేతికి వచ్చేసింది. ఇప్పుడు కూడా ఎర్టిగానే తీసుకున్నా, న్యూ మోడల్ 26 మోడల్ తీసుకున్నాను. దీంట్లో ఫ్యూచర్స్ దాంట్లో ఫ్యూచర్స్కి చాలా కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. అది డిఫరెన్స్ ఏమున్నాయో అదే ఒక సపరేట్ వీడియోతో తీసి పెడతాను. అంటే బండి రివ్యూ లాగా పెడతాను అనమాట. అంటే దాంట్లో ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి, దీంట్లో ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి,
మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక వీడియో తీసి పెడతాను. అది అంటే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అంటే ఇప్పుడు కంపెనీకి అయితే అటాచ్ చేశాను కాబట్టి వర్కింగ్ డేస్లో అయితే కుదరదు వీడియో తీయడానికి. వీకెండ్లో అయితే తీసి పెడతాను అనమాట రివ్యూ, అది బండి రివ్యూ. దీనికి ఏం డిఫరెన్స్ వచ్చింది, కొత్త బండికి ఏం ఫీచర్స్ ఉన్నాయి, అమ్మేసిన బండికి ఏం ఫీచర్స్ ఉన్నాయి. ఆ బండి అయితే రివ్యూ తినేలేదు నేను లాస్ట్కి, బండి కూడా అమ్మేశాను అనమాట. చూద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం దాంట్లో ఏం ఫీచర్స్ ఉండే, దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పి నేను అంతా వీడియో తీసి పెడతాను. సేమ్ ఇంతకుముందు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నా అదే కంపెనీలో అయితే బండి అటాచ్ చేసాను. ఈ రోజు నుంచి అయితే డ్యూటీ స్టార్ట్ చేయాలి యాక్చువల్లీగా. ఇంకా నాది డిఎల్ అయితే రెన్యూవల్కి ఇచ్చినాను కదా, అది కంపల్సరీ ఉండాలా. వాళ్ళకి ఆల్రెడీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది, ఇంతకుముందు రెన్యూవల్కి ఇచ్చింది అక్నాలెడ్జ్మెంట్. అదైతే టైం అయిపోయింది, 1 month ఉంటుంది దానికి టైము. ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇది తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి అప్డేట్ చేయించాలి. ఇప్పుడు కోలార్కి వెళ్ళి అది తీసుకొని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళి నేను రెడీ చేసి తర్వాత డ్యూటీకి వెళ్ళాలన్నమాట. అంటే ప్రాసెస్ అంతా అయిపోయింది కంపెనీలో, కాకపోతే ఒక డివైస్ అయితే నాకు ఇవ్వాలి. అంటే అదే డ్యూటీలు వేస్తారు కదా డివైస్, ఆ డివైస్ ఒకటి రావాలంటే నా చేతికి. ఇంకా అదొకటి వచ్చిందంటే నెక్స్ట్ డ్యూటీలు స్టార్ట్ చేయడం. ఇప్పుడు ఇంకా కోలార్కి 20-25 kilometers అయితే ఉంటుంది. ఒక ½ hour అయితే పడుతుంది వెళ్ళడము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి డిఎల్ తీసుకొని రిటర్న్ అయితే వచ్చి మళ్ళీ కంపెనీకి వెళ్ళాలన్నమాట. అంటే 12 గంటలకు ఇస్తామని చెప్పినారు డివైస్. 12 గంటల లోపల అయితే నేను కంపెనీకి చేరుకోవాలి. డిఎల్ తీసుకోవడం ఏం లేట్ అవ్వదు. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను బయలుదేరుతున్నాను వస్తున్నానని. అతనేమో 9:30కి వచ్చేయండి సార్ ఇస్తాను రెడీగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు వెళ్ళి డిఎల్ తీసుకోవడము, ఇంటికి వెళ్ళిపోవడం, రెడీ చేసి మళ్ళీ కంపెనీకి అట్లే వెళ్ళిపోవడము, డివైస్ తీసుకొని ఇంకా మళ్ళీ డ్యూటీ స్టార్ట్ చేయడం అంతే. ఇది వచ్చేసి బెంగళూరు చెన్నై హైవే అనమాట. ఇదే హైవేలోనే ఆర్టీఓ, అంటే హైవేకి దగ్గరలో ఉంది. మనం బస్సుకి వెళ్తే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, దగ్గర 3-4 kilometers అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. లేదంటే 2-wheeler ఉన్నా కూడా పోవచ్చు. నాకు 2-wheeler లేదు కాబట్టి ఇంకా ఇదే బండే తీసుకెళ్తున్నా. ఇక్కడ ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ ఏమన్నా సిఎన్జి దొరుకుతుందో చూద్దాం. సిఎన్జి అయితే పట్టుకున్నా. కోలార్కి అయితే ఎంట్రీ అయిపోయాను. ఇక్కడ నుంచినే స్టార్ట్ అయిపోయింది కోలారు. ఇక్కడ లెఫ్ట్ రైట్ కనిపిస్తున్నదంతా కోలారే, కాకపోతే టౌన్లోకి వెళ్ళే అవసరం లేదు. టౌన్లోకి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది అనమాట. టౌన్లోకి వెళ్ళి మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి రావాలంటే చాలా దూరం అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సర్వీస్ రోడ్ ఉంది కదా, ఈ సర్వీస్ రోడ్ తీసుకుంటే మెయిన్ సిటీలోకి వెళ్ళిపోతుంది అనమాట. నేనైతే సిటీలోకి పోవాల్సిన అవసరం లేదు, మనకి హైవేకి దగ్గరలోనే ఉంది కాబట్టి నేను హైవే నుంచి లెఫ్ట్ తీసుకొని కిందికి దిగాలన్నమాట. 2-3 kilometers దూరంలో ఉంది డివియేషన్. అక్కడ లెఫ్ట్ డివియేషన్ తీసుకుంటే కరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఎంత మొత్తం కోలారే, లెఫ్ట్ రైట్ ఇక్కడంతా ఉండేదంతా కోలారే. సిటీ సెంటర్కి అయితే చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఇదంతా అవుట్స్కట్, ఇది హైవే దగ్గర ఉండేదంతా. రైట్ సైడ్లో అయితే కొంచెం తక్కువే ఉంటుంది సిటీ, లెఫ్ట్ సైడ్లో అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. మెయిన్ సిటీ అంతా లెఫ్ట్ సైడ్లోనే ఉండేది.
వచ్చేసి 9 గంటల 40 నిమిషాలు అవుతుంది. 9:30కి అయితే రమ్మని చెప్పాడు ఆయన. నేను బయలుదేరేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఒకేసారి టిఫిన్ చేసుకొని బయలుదేరేసాను, అందువల్ల లేట్ అయిపోయింది. అంటే 10 గంటల తర్వాత ఏమన్నా రమ్మంటాడేమో అనుకొని నేను అట్లా లేట్ చేశాను అనమాట. ఫోన్ చేసి కనుక్కునేలకు 9:30కి వచ్చేయండి, ఇస్తానని చెప్పినాడు. ఇక్కడ ముందరైతే లెఫ్ట్ డీవియేషన్ తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ డీవియేషన్ తీసుకొని తర్వాత రైట్ తీసుకుంటే సిటీ లోపలికి వెళ్ళే రోడ్లోనే మెయిన్ రోడ్కే ఉందన్నమాట. దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ డీవియేషన్ తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే చిత్తూరు, చెన్నైకి అయితే చిత్తూరు, తిరుపతి, చెన్నై కూడా వెళ్తామన్నమాట. ఇది మొత్తం అంతా హైవేనే. ఇక్కడ నేను డీవియేషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే బంగారుపేటకి వెళ్తుంది, కేజీఎఫ్ బంగారుపేట వెళ్తుంది. నేను రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ రైట్ తీసుకొని ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట ఆర్టీఓ ఆఫీస్. మనకి హైవేకి అయితే చాలా దగ్గర అనమాట. 2 కిలోమీటర్లు కూడా లేదు, 1 కిలోమీటర్ అంతే. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుంది. హైవేకి దగ్గర ఉంది కాబట్టి హైవే నుంచినే వచ్చేస్తామంతా. మామూలుగా బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళంతా ఆర్టీఓ ఆఫీస్కి హైవేలోనే వచ్చి ఇక్కడ ఇట్లా లెఫ్ట్ తీసుకుంటారనమాట. ఇంకా సిటీలోకి వెళ్ళి రావాలంటే చాలా దూరం అవుతుంది, అందుకనే ఇక్కడే లెఫ్ట్ తీసుకుంటాము. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే మొత్తం అంతా ఆర్టీఓ. ఇదే ఆర్టీఓ ఆఫీసు. లెఫ్ట్ సైడ్లో అంతా మొత్తం కనిపిస్తుంది కదా, అక్కడ అదే ఆర్టీఓ ఆఫీసు. బండి ఇక్కడ ఎక్కడన్నా పెట్టేసి నేను మొత్తానికైతే డిఎల్ అయితే తీసుకొచ్చేసాను. నేను నిన్న తీసుకొచ్చి వెళ్తాను కదా కోలార్కి, నిన్ననే తీసుకొని వచ్చేసి అలాగే కంపెనీకి వచ్చేసాను. కంపెనీకి వచ్చి బండి కూడా అటాచ్ చేసేసి నిన్న ఒక డ్యూటీ చేశాను, ఈరోజు ఫుల్ డ్యూటీ చేస్తున్నాను. డిఎల్ అయితే ఇలా ఉంది చూడండి. అంటే కొత్తగా మారిపోయింది అనమాట. ఇంతకుముందు అయితే వేరేలా ఉన్నింది, ఇప్పుడు మారిపోయింది అనమాట. డిఎల్ ఇదే మారిపోయింది. ఇటుపక్క వచ్చేసి ఫోటో, అడ్రస్ ఇవంతా వేసింటారు. ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఏ బండ్లు తోలే ఇది ఉంటుందో వేసినారనమాట. అంటే బైకు, కారు, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ అనమాట. ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి 2031లో రెన్యువల్ ఉంది. నెక్స్ట్ డిఎల్కి వచ్చేసి అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ దీనికి వచ్చేసి 2033 రెన్యువల్ అనమాట. నేను ఈ డిఎల్ రెన్యువల్ చేయించాలన్నప్పుడు ఒకటి సర్టిఫికెట్, అంటే ట్రైనింగ్, ఒకరోజు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఇస్తే మాత్రమే రెన్యువల్ చేస్తారు, లేదంటే చేయించరు అనమాట. దానికి ఒక రోజు అంతా ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ అంటే ఏముండదు, మనకి క్లాస్ లాగా పెట్టుకుంటారనమాట. రోజంతా పొద్దున్నే 9:30కి మనం లోపలికి వెళ్తే సాయంత్రం 4 గంటలకు వదులుతారనమాట. 4 గంటలకు వదిలినప్పుడు 4:30కి ఎంత మొత్తం మనకి సర్టిఫికెట్, మనం అమౌంట్ 500 కట్టాలా. అంటే మధ్యాహ్నం భోజనం అయితే వాళ్ళదే ఉంటుంది. మళ్ళీ ఆ సర్టిఫికెట్, ఆ క్లాస్కి అంతా మొత్తం కలిపి 500 మనం అమౌంట్ కట్టాలా. కట్టేసి సర్టిఫికెట్ తీసుకొని పోయి ఇచ్చానమాట అక్కడ. ఆ సర్టిఫికెట్ నా పాత డిఎల్ తీసుకొచ్చేస్తే ఇప్పుడు కొత్తగా చేంజ్ చేయించేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బై ఫ్రెండ్స్.